హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ భారతదేశానికి వస్తుంటే, మరోవైపు భారత్ చైనాకు మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి షాక్ అయితే ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ దశాబ్దాలుగా కవ్విస్తున్నటువంటి డ్రాగన్ కంట్రీకి ఇది మా భూభాగం అని చెప్పేసి బల్లగుద్ది చెప్పింది భారత్. సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి చైనాకు మన ప్రభుత్వం ఒకే ఒక్క మ్యాప్తో చెక్ పెట్టింది. ఈ చర్యతో జీ జిన్పింగ్ భారత్ పర్యటనకు అసలు వస్తాడా లేకపోతే రద్దు చేసుకుంటాడా అనే చర్చలు అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందుకే భారత్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి, కొన్ని పేర్లతో డ్రాగన్ కంట్రీని ఎలా గడగడలాడించింది, అరుణాచల్ ప్రదేశ్లో అసలు ఏం జరిగింది అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి ప్లీజ్. ఇక ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు చైనా ఎప్పుడు కూడా డైరెక్ట్గా యుద్ధం చేయదు. మానసికంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల్ని దెబ్బతీయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ మ్యాపుల ద్వారా చేసేటువంటి యుద్ధం కూడా ఒకటే అనమాట. అందులో గత కొన్నేళ్లుగా చైనా ఏం చేస్తుందంటే, మన అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళ భాషలో కొత్త కొత్త పేర్లు పెడుతూ ఆ ప్రాంతాలన్నిటి కూడా అధికారికంగా ప్రకటిస్తూ వస్తుంది అనమాట. 2017 నుంచి కూడా ఇప్పటివరకు చాలాసార్లు చాలా లిస్టులు అనేది రిలీజ్ చేసింది చైనా. అరుణాచల్ ప్రదేశ్ను జాంగ్నన్ లేదంటే దక్షిణ టిబెట్ అని పిలుచుకుంటుంది. అలాగే ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా మాదే అని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తుంది. ఈ పేర్లు మార్చడం అనేది కేవలం కాగితం మీద చేసే పనిలాగా కనిపించవచ్చు, కానీ దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందండి. ఏముంది, పేరు మార్చుకుంటే ఏమవుతుంది, అది మాకు అది మన దగ్గరే ఉంది కదా అని చెప్పి మనం అనుకోవచ్చు, కానీ దాంట్లో ఒక పెద్ద కుట్ర కూడా ఉందండి. ఏంటంటే అది మొదటిది ఏంటంటే, అంతర్జాతీయ వేదికల మీద ఈ పేర్లను పదే పదే వాడుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమంటే భవిష్యత్తులో ఎప్పుడైనా చర్చలు జరిగినాయి అనుకోండి, చూడండి ఆ ప్రాంతాలకు మా పేర్లు ఉన్నాయి కాబట్టి ఇది మాదే అని చెప్పేసి వాదించడానికి ఒక ఆధారాన్ని చైనా సృష్టించుకుంటుంది అనమాట. ఈ రెండోది ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ జనంలో కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని తీసుకురావాలి, గందరగోళాన్ని సృష్టించాలి అన్నది కూడా ఈ చైనా యొక్క వ్యూహంగా మనకి కనిపిస్తోంది. ఇక మూడోది ఏంటంటే, భారతదేశ సార్వభౌమత్వాన్ని పదే పదే ప్రశ్నిస్తూ మనల్ని నిరంతరం ఒత్తిడిలో ఉంచాలనేది కూడా ఒక ఇదనమాట, ఒక ఎత్తు అనమాట. ఇది ఒక మానసిక యుద్ధం లాంటిది. ఈ తప్పుడు ప్రచారాన్ని పదే పదే అడ్డుకట్ట వేయకపోతే రేపటి తరాలు తప్పుడు చరిత్రని నిజమని నమ్మే ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే ఈ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి భారత ప్రభుత్వం ఈసారి చైనాకు వాళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలని చెప్పేసి డిసైడ్ చేసింది అనమాట. ఈసారి భారత్ గట్టిగా అటాక్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి 27 ప్రదేశాలకి గుర్తింపు ఇచ్చింది. So, Sahil, coming first to your question, regarding the reaction which came from when we put out those 27 names. So let me reiterate this yet again, that Arunachal Pradesh is an inalienable and integral part of India, and this is a fact which is self-evident. At the same time, let me also underline that nothing can change this indisputable reality. చైనా ప్రతిచర్యకు భారత్ నుంచి ఒక బలమైనటువంటి ప్రతిచర్య ఎన్కౌంటర్ ఉంటుందని చెప్పేసి నిరూపిస్తూ భారత ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మన దేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 27 వ్యూహాత్మక ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసి పడేసింది. వాటిని సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాపుల్లో కూడా చేర్చి పడేసింది. ఇది కేవలం పేర్లకు వాళ్ళు చైనా పెట్టింది పేర్లు, మనం కూడా పెట్టాం పేర్లు అనేది కాదు. ఇక్కడ మన హక్కుని కానీ మన సార్వభౌమాధికారాన్ని కానీ బల్లగుద్ది చెప్పడం అనేది మన ఉద్దేశం అనమాట. ఈ 27 ప్రదేశాల జాబితా చూస్తే ప్రభుత్వం వ్యూహం ఎంత పదునుగా ఉందో మనకైతే అర్థమవుతుంది అనమాట, షార్ప్ ఉందో అర్థమవుతుంది. ఇందులో మెయిన్ ఏంటంటే భూభాగాలు, కీలకమైనటువంటి పర్వత కనుమలు ఉన్నాయి, పాసెస్ ఉన్నాయి, అలాగే ఒక సరస్సు ఉంది, ఒక యుద్ధ స్మారకం కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చైనా ఎప్పటి నుంచో వివాదం సృష్టించినటువంటి లాంగ్జూ అనేది, తర్వాత మాజా అనేది, తర్వాత బిసా, ఇలాంటి ప్రాంతాలు కూడా ఈ జాబితాలో అయితే మన ప్రభుత్వం చేర్చిందనమాట. అలాగే సైనిక పరంగా అత్యంత క్లిష్టమైనటువంటి కీలకమైనటువంటి థాగ్లా కానీ, జోలా కానీ, రిజాలా కానీ ఇలాంటి పర్వత కణములకు కూడా అధికారిక గుర్తింపు అయితే భారత ప్రభుత్వం ఇచ్చింది. వీటన్నిటితో పాటు మన వీర సైనికుల త్యాగాలకు గుర్తుగా నిలిచినటువంటి జస్వంత్గఢ్, ఇంకా షేరియే తాప మెమోరియల్, వీటిని కూడా అధికారిక మ్యాప్లో చేర్చింది ఇండియా. దీంతో ఆ భూమి మన వీరుల రక్తంతో తడిసిన పవిత్ర స్థలం అని చెప్పి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము అని చెప్పి చైనాకు ఒక బలమైనటువంటి వార్నింగ్ మెసేజ్ ఇచ్చినట్టు అయిందనమాట. ఈ చర్యతోటి ఇంకా ఏ అధికారిక చర్చల్లో అయినా సరే అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడాలంటే భారతదేశం యొక్క వాదనకు మరింత బలమైతే చేకూరినట్లు అవుతుందన్నమాట. ఇది చైనా యొక్క మ్యాప్ వరకు ఖచ్చితమైనటువంటి విరుగుడు అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వివాదం ఈ రోజు మొదలైంది కాదండి, దీని మూలాలు వందల ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నమాట. ఇది మా
సమస్య మొత్తం కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం 3 ముఖ్యమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో చూడాలి. ఒకటి మెక్మోహన్ రేఖ, రెండోది 1962లో జరిగినటువంటి యుద్ధం, 1962లో జరిగినటువంటి యుద్ధము, మూడోది తవాంగ్ యొక్క ప్రాముఖ్యత. ఈ 3 గురించి తెలుసుకోవాలి మనం. 1914లో సిమ్లాలో బ్రిటిష్ ఇండియా, తర్వాత టిబెట్, చైనా ఈ ప్రతినిధుల 3 దేశాల ప్రతినిధుల మధ్య ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య బోర్డర్ను డిసైడ్ చేసి ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఆ సరిహద్దు రేఖనే మనం మెక్మోహన్ లైన్ అని కూడా పిలుస్తున్నాం అనమాట. అయితే అప్పట్లో చైనా ప్రతినిధి ఈ ఫైనల్ అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా సైన్ చేయలేదు ఆయన. అప్పటి నుంచి చైనా ఏంటంటే ఈ మెక్మోహన్ రేఖని మేము అసలు గుర్తించట్లేదు అని చెప్పేసి వాదించుకుంటూ వస్తుందన్నమాట. తర్వాత 1950లో చైనా టిబెట్ను తన ఆధీనంలోకి తీసుకుని మీకు అందరికీ తెలుసు. దీంతో అప్పటి వరకు టిబెట్తో ఉన్నటువంటి మన సరిహద్దు కూడా ఒక్కసారిగా చైనా బార్డర్గా మారిపోయింది అది. దీంతో మెక్మోహన్ రేఖను అప్పట్లోనే అంతకుముందే నేను ఒప్పుకోవట్లేదని చెప్పి చైనా అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా మాదే అని చెప్పి వాదించడం మొదలుపెట్టింది అనమాట. ఈ సరిహద్దు వివాదాలు అప్పటి రాజకీయ ఉద్రిక్తతలు చివరకు 1962లో భారత్ చైనా యుద్ధానికి కూడా దారితీసినమాట. ఆ యుద్ధ జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది తవాంగ్ అనమాట. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి తవాంగ్ బౌద్ధ మఠం ఉంది. ఇది టిబెటన్ బౌద్ధ మతంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అతిపెద్ద మఠాల్లో ఒకటి అనమాట. భౌగోళికంగా కూడా తవాంగ్ చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాలపై సైనిక ఆధిపత్యం చెలాయించడం అనేది చాలా ఈజీ అనమాట. అందుకే చైనా కన్ను ఎప్పుడు కూడా తవాంగ్ మీదే ఉంటుందన్నమాట. 1962 యుద్ధం తర్వాత కూడా తవాంగ్ని కాపాడుకోవడంలో భారత సైన్యం సక్సెస్ అయింది. అదొకంత ఊరటం మనకి. ఇక ఆ 27 ప్రదేశాలు అనుకున్నటువంటి అసలు కథ ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం అధికారికంగా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఆ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అనుకున్నటువంటి కథలను, వాటి ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం ఒకసారి. లాంగ్ జూ అంటే ఏంటంటే 1959లో అంటే 1962 యుద్ధానికంటే ముందు అనమాట. చైనాతో మనకి యుద్ధం జరిగింది 1962లో. దానికంటే ముందు భారత్ చైనా సైనికుల మధ్య మొదటిసారిగా ఘర్షణ జరిగింది ఇక్కడే అనమాట. అప్పట్లో ఇక్కడ మన అస్సాం రైఫిల్స్ పోస్ట్ అనేది ఉండేది అనమాట. ఈ ప్రాంతం మీద చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. ఇప్పుడు లాంగ్ జూను మనం అధికారిక మ్యాప్లో మనం చేర్చడం ద్వారా చారిత్రాత్మకంగా ఇది మనదే అని చెప్పేసి మరోసారి మనం చైనాకి క్లారిటీ ఇచ్చినట్టు అయిందనమాట. ఇక థాగ్లా, ఇది 1962 యుద్ధం ప్రారంభం కావడానికి తక్షణ కారణాల్లో ఒకటిగా థాగ్లా అనే కనుమ దగ్గర జరిగినటువంటి ఘర్షణ అని చెప్తారన్నమాట. ఎవరి దగ్గర ఉండాలి అనే దాని మీద వివాదమే ఒక పెద్ద యుద్ధానికి దారితీసిందని చెప్తారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి థాగ్లా కూడా ఇప్పుడు మన అధికారికంగా మన మ్యాప్లో అయితే భాగమైపోయింది. ఇక జస్వంత్గఢ్ గురించి చెప్పుకోవాలి. ఇది ప్రదేశం కాదు, ఇది ఒక వీర సైనికుడి ధైర్యానికి గుర్తుగా చెప్తారన్నమాట. 1962 యుద్ధంలో రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ అనే సైనికుడు ఇక్కడ అసాధారణమైనటువంటి ధైర్య సాహసాలు కనబరిచారు. ఒక కథనం ప్రకారం ఏంటంటే ఆయన ఒంటరిగా 72 గంటల పాటు చైనా సైన్యాన్ని అడ్డుకున్నాడని చెప్పి ఇద్దరు స్థానికంగా ఉండేటువంటి అమ్మాయిలు కూడా సేలా సూరా అనే ఇద్దరు కూడా ఆయనకు సహాయం చేశారని చెప్పి చెప్తుంటారన్నమాట. ఈ కథలో చారిత్రక వాస్తవాలతో పాటు కొన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆ జానపద కథనాలు కూడా ఉండొచ్చు. కానీ జస్వంత్ సింగ్ చూపినటువంటి ఆ ధైర్యం కానీ ఆ తెగవ కానీ మన నిజము, అది మాత్రం ఖచ్చితం అనమాట. ఆయన స్మారకార్థం నిర్మించినటువంటిదే జస్వంత్గఢ్ అనమాట. ఇప్పుడు ఇది కూడా మ్యాప్లో చేర్చారు. దీంతో మన వీరులకు మనం ఇచ్చేటువంటి గొప్ప నివాళి అనుకోవచ్చు అనమాట. ఇక ఈ చర్య ద్వారా భారతదేశం కేవలం పేర్లను గుర్తించట్లేదు, ఆ పేర్లు అనుకున్నటువంటి చరిత్రను కానీ మన సైనికుల త్యాగాలను కానీ ఆ భూభాగం మీద మనకున్నటువంటి హక్కును కానీ అధికారికంగా రికార్డ్ చేస్తుందన్నమాట. ఇది భవిష్యత్ తరాలకు మన చరిత్రను స్పష్టంగా తెలియజేస్తానంటున్నారు. ఇక ఫ్రెండ్స్, చైనా మ్యాప్ల యుద్ధానికి భారతదేశం ఇప్పుడు ఒక స్పష్టమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి సమాధానం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రదేశాలను సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల్లో అధికారికంగా చేర్చడం అనేది కేవలం ఏదో ఒక పరిపాలన చర్య మాత్రమే కాదు, ఇది మన సార్వభౌమాధికార ప్రకటన అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మన భూభాగాన్ని కాపాడుకోవడంలో మనకు ఉన్నటువంటి నిబద్ధతకు నిదర్శనం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా బ్రిక్స్ సమావేశాల కోసం జిన్పింగ్ ఇండియాకి రాబోతున్నాడు 2-3 రోజులలో. ఈ టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఆయనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్లయితే అయిందంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ కూడా భారత్లో అంతర్భాగం అని చెప్పి తేల్చి చెప్పినట్లుగా అయిందని. ఈ పరిస్థితిలో ఆయన భారత్ పర్యటనకు వస్తారా లేకపోతే డ్రాప్ చేసుకుంటారని దాని మీద ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ అధికారిక వర్గాల్లో కానీ విదేశాంగ శాఖలో కానీ
చర్చ అయితే నడుస్తుంది. అంతర్జాతీయంగా కూడా అమెరికా లాంటి దేశాలు అరుణాచల్ ప్రదేశ్ని భారత్లో అంతర్భాగమని చెప్తూనే ఉన్నాయి. దాంతో మన వాదనకి మరింత బలం అయితే చెబుతుంది. ఇది చైనా వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మనకి చెప్తుంటారు. ఇక చైనా కవ్వింపులకు ఇక మీద కేవలం ఖండంతో కాదు, ఇలాంటి గట్టి కౌంటర్ అటాక్స్ అనేది సమాధానం చెప్పాలని చెప్పేసి కొత్త విధానాన్ని అయితే భారత్ అయితే ఫాలో అవుతుంది. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద, అలాగే జిన్పింగ్ పర్యటన మీద మొదలైనటువంటి ఈ చర్చల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మన సార్వభౌమత్వం విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ గట్టి వైఖరిని మీరు కూడా సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన న్యూస్ ఎక్స్పోజ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.